కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు మాకు ఇప్పుడే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు మన పార్టీ గురించి జరిగే ప్రతి కార్యక్రమానికి మీరు ఇంత కాకుండా ఇంకా పెద్ద ఎత్తున పాల్గొంటే, మీరు ఎంత పెద్ద ఎత్తున పాల్గొంటే మేము అంత ఉత్సాహంతో పనిచేస్తాం. అది గుర్తుంచుకోండి. ఫస్ట్ ముఖ్యంగా మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి మన వెన్నంటూ ఉండి నేనున్నాను, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీకు ఏం కావాలో నన్ను వాడుకోండి అని మాకు మనోధైర్యాన్ని నింపుతున్నారు. కాబట్టి వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అని కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు చేయని పనులను కూడా మనం కేవలం 2 సంవత్సరాలలోనే రికార్డు బద్దలు కొడుతున్నాం. మన సీఎం గారు 24 గంటల్లో 22 గంటలు కష్టపడి మన రాష్ట్రం కొరకు, మన ప్రజల కొరకు, మన ప్రజా భవిష్యత్తు కొరకు, విద్యార్థుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు అనునిత్యం పనిచేస్తున్నారు. అలాగే ఉచిత బస్సు మహిళలకు కనీసం మేము మగవాళ్ళం ప్రయాణం చేద్దామంటే కూడా ఖాళీ లేకుండా మహిళలు ఉచిత బస్ ప్రవేశాన్ని మంచిగా వినియోగించుకుంటున్నారు. అలాగే ఇప్పుడు గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్లు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి మినిమం 600 నుంచి 700 రూపాయలు వాళ్ళకు మిగులుతున్నవి. అలాగే గ్యాస్ గురించి కూడా మీకు తెలుసు. సరే, కొంచెం వెనుక ముందు ప్రభుత్వం సెటరేట్ అవుతుంది. కొన్ని రోజులు మీరు దాన్ని అర్థం చేసుకోగలరు.